మహాకుంభమేళాపై యూపీ సర్కార్ కీలక నిర్ణయాలు తీసుకుంది. తొక్కిసలాట ఘటనతో ప్రభుత్వం అలర్ట్ అయింది. మహాకుంభమేళాలో కీలక మార్పులు చేసింది. ముఖ్యమైన ఘాట్ల దగ్గర రద్దీ తగ్గించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఫిబ్రవరి 4 వరకు నో వెహికల్ జోన్ అమలు చేయనున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వాహనాలకు అనుమతిని నిరాకరించనున్నారు. వన్ వే రూట్ అమలు చేయాలని సర్కార్ నిర్ణయించింది. వీవీఐపీ పాసులను సైతం రద్దు చేసింది. మహాకుంభమేళా తొక్కిసలాట ఘటనపై న్యాయ విచారణకు యూపీ సర్కార్ ఆదేశించింది. మృతుల కుటుంబాలకు 25 లక్షల చొప్పున పరిహారాన్ని కూడా ప్రకటించింది. ఘటనపై ప్రధాని మోదీతో పాటు పలువురు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. क्योंकि भीड़ देखते हुए खासतौर पर जो बुजुर्ग हैं, बच्चे हैं, श्वास के रोगी हैं, उनको लंबी दूरी तय नहीं करनी चाहिए और जहां पर हैं वहीं पर आराम से पहले स्थिर होकर के कार्य करें, वहां पर रह करके और जो नजदीक మహాకుంభమేళాపై యూపీ సర్కార్ కీలక నిర్ణయాలు తీసుకుంది. తొక్కిసలాట ఘటనతో ప్రభుత్వం అలర్ట్ అయినట్టు తెలుస్తోంది. ఇక దీనికి సంబంధించి ముఖ్యమైన ఘాట్ల దగ్గర రద్దీ తగ్గించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ని మా నేషనల్ బ్యూరో చీఫ్ కళా శ్రీనివాస్ అందిస్తారు. కళా, చెప్పండి. చందు, నిన్న జరిగినటువంటి సంఘటన మహాకుంభమేళ తొక్కిసలాటలో దాదాపు 30 మంది మరణించినట్లు, 60 మందికి పైగా కూడా గాయాలైనట్లు కూడా అధికారికంగా కూడా ప్రకటించడం జరిగింది. అయితే నిన్న అర్ధరాత్రి జరిగినటువంటి సంఘటన 2 గంటల సమయంలో జరిగింది. ఏదైతే మౌని అమావాస్యకి ఏదైతే ఒక ముహూర్తం సమయం ఉందో ఆ సమయం కొరకు కొంతమంది, అంటే ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు అనుకోవచ్చు, దేశవ్యాప్తంగా కూడా భక్తులందరూ కూడా ఆ ప్రదేశానికి వెళ్ళడము, ఏదైతే త్రివేణి సంగమం ఉన్నటువంటి మెయిన్ మనకి నంబర్స్, అంటే ఒక నదీ ప్రవాహం దగ్గర దాదాపు 12 కిలోమీటర్ల మేర ఉండేటటువంటి నదీ ప్రవాహంలో కొన్ని పాయింట్లను ఏర్పాటు చేశారు. 1, 2, 3, 4 అనేటువంటి ఏదైతే 1, 2 దగ్గర మాత్రము మనకు అఖాడాలకు సంబంధించినటువంటి సన్యాసులు, అంటే తర్వాత ధార్మికంగా ఉన్నటువంటి అఖాడా యొక్క మహారాజులు వీళ్ళందరూ కూడా స్నానానికి వచ్చేటటువంటి మెయిన్ ప్లేస్ 1 నంబర్ పాయింట్. అయితే ఈ 2 నంబర్ పాయింట్ దగ్గర మనకు ఎవరైతే నదీ స్నానం చేయాలి, ముహూర్త సమయంలో స్నానం ఆచరించాలన్నటువంటి కొంతమంది ప్రజలందరూ కూడా అక్కడికి రావడము, తర్వాత అక్కడి నుంచి వెళ్లకుండా ఆ ప్రదేశంలోనే నిద్రించడంతో ముఖ్యంగా ఏదైతే బయట నుంచి వచ్చేటటువంటి పబ్లిక్ యొక్క ఫ్లోటింగ్ ఏదైతే ఉందో వారిని అరికట్టడం కొరకు గేట్లను ఏర్పాటు చేయడం జరిగింది. అయితే వీరందరూ కూడా ఏదైతే ముందుగానే వచ్చి ఆ ప్లేస్లో కొంతమంది ఉన్నారు, ఆ పబ్లిక్ని కట్టడం చేయడం కొరకు బారికేట్లను నియమించారు. అక్కడ ఉన్నటువంటి ఎవరైతే పబ్లిక్ రావడంతో వాళ్ళందరూ కూడా బారికేట్లను తోసుకొని దానిపై నుంచి ఎక్కి యూతలకి రావడంతో ఇక్కడ నిద్రిస్తున్నటువంటి ప్రజల మీద పడ్డంతో వారందరూ కూడా నిద్రలో ఉన్నటువంటి మత్తుతో వాళ్ళు ఏం జరుగుతుందో వాళ్ళకు అన్నటువంటి స్పృహలేని సమయంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ముఖ్యంగా దాదాపు మనం ఎక్స్క్లూజివ్గా దాదాపు 12 రోజుల పాటు మహాకుంభమేళా మనం ఎక్స్క్లూజివ్గా ఇచ్చినటువంటి రిపోర్ట్లో అక్కడ ఉన్నటువంటి అంతా కూడా ఫెసిలిటీస్ అంతా కూడా చాలా బాగా అరేంజ్ చేశారు. ప్రతి ఒక్కరు కూడా స్పందించారు దీనిపైన. కుంభమేళాలో ఫెసిలిటీస్ అంతా కూడా ఏర్పాట్లు అంతా బాగున్నాయని అన్నారు. ఏదైతే షాహీ స్నాన్ అన్నది చాలా ముఖ్యమైనటువంటి ఘట్టము. మొదటి రోజు మనకి ఏదైతే 13వ తేదీన ప్రారంభమైనటువంటి మకర సంక్రాంతి రోజు జరిగినటువంటి షాహీ స్నాను, నిన్న ఏదైతే రెండవ రోజు ఉన్నదో అది ఒక ముఖ్యమైనటువంటి రోజు మౌని అమావాస్య. అయితే ఈ సంఘటనకు, అంటే ఈ నిన్న ఒకే రోజు దాదాపు 11 నుంచి 12 కోట్ల మంది ప్రజలు ఈ యొక్క స్నానానికి వచ్చినట్లు కూడా అక్కడ ఉన్నటువంటి పబ్లిక్ అందరూ కూడా మొత్తము అన్ని దేశవ్యాప్తంగా కూడా అందరూ కూడా రావడం జరిగింది. అయితే ఈ రద్దీని అరికట్టడం నిమిత్తం కూడా చాలా కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేశారు. అయినా కూడా అక్కడ ఉన్నటువంటి కొంతమంది ఆకతాయిల యొక్క పని వల్లనే కొంతమంది, అంటే మేము త్వరగా వెళ్ళాలి, త్రివేణి సంఘంలో స్నానం ఆచరించాలన్నటువంటి ఉద్దేశంతో అక్కడ తోపులాట జరగడంతో ఈ సంఘటన జరిగింది ముఖ్యంగా. అయితే ఏదైతే నిన్న జరిగినటువంటి సంఘటన మధ్యాహ్న అర్ధరాత్రి 2 గంటల సమయంలో అంతకన్నా ముందుగా ఏర్పాట్లను పర్యవేక్షించడానికి డిఐజీ మనకు వైభవ్ కృష్ణ కూడా అక్కడికి వచ్చి అక్కడ నిద్రిస్తున్నటువంటి వాళ్ళని కూడా ఇక్కడి నుంచి మీరు ఖాళీ చేయాలి అన్నటువంటి విషయాన్ని కూడా చెప్పడం జరిగింది. అయినా కూడా అక్కడ ఉన్నటువంటి భక్తులు వినకుండగా, అంటే చెప్పిన సమయంలో వాళ్ళు మేము ఖాళీ చేస్తున్నామని చెప్పారు. కానీ తర్వాత
ఏదైతే పోలీస్ యంత్రాంగం అక్కడి నుంచి మూవ్ ఆన్ కాగానే మళ్ళీ వచ్చి అదే ప్లేస్లో నిద్రించడంతో ఈ సంఘటన చోటు చేసుకుంది. ముఖ్య కారణం ఇది. ఏదైతే తోపులాట అక్కడ ఉన్నటువంటి భక్తుల యొక్క తోపులాటతో నిద్రిస్తున్న వారి మీద పడడంతో ఇదంతా జరిగింది. అంతేకాకుండా ఏదైతే మనకు 12 కిలోమీటర్లో ఉన్నటువంటి ఏదైతే త్రివేణి సంఘం ఉందో ఆ త్రివేణి సంగమానికి దాదాపు మనకు ఫౌంటైన్లో వచ్చేసేసి 30 ఫౌంటైన్లు, అంటే ఒకే వేలో వెళ్ళడానికి ఒకే వేలో రావడానికి. కానీ నిన్న ఏదైతే సంఘటన జరిగిందో దీని తర్వాత చాలా కట్టుదిట్టమైనటువంటి అక్కడ వ్యవస్థను మాత్రం చాలా స్ట్రిక్ట్ రూల్స్ని కూడా నిన్న చెప్పడం జరిగింది. దాదాపు వన్ వేనే, ఖచ్చితంగా వన్ వే, అంటే చుట్టూరా ఉన్నటువంటి 4 జిల్లాల యొక్క ప్రజలు కూడా వారి వారి ప్రత్యేక వాహనాల్లో మహాకుంభమేళకి ఎంట్రీ ఇస్తున్నారు. దానిని కూడా నిన్నటి నుంచి కూడా మొత్తం అంతా కూడా స్టాప్ చేయడము, ఏ వెహికల్ కూడా లోపలికి వచ్చే విధంగా మాత్రము వెహికల్స్ని పర్మిషన్స్ లేదు అన్నటువంటిది రూల్స్ మాత్రం పాస్ చేశారు. ముఖ్యంగా మనకు వివిఐపిఐ సెక్షన్స్ వారికి సంబంధించినటువంటి వెహికల్స్ కూడా చాలా రద్దీ ఎక్కువగా ఉంది. నిన్న జరిగినటువంటి సంఘటనతో దాదాపు 5వ తారీఖు వరకు కూడా ఎటువంటి వెహికల్ కూడా కుంభమేళలో ప్రవేశించరాదన్నటువంటిది రూల్స్ని పాస్ చేయడం జరిగింది. అయితే ముఖ్యంగా వివిఐపి తర్వాత విఐపి ఘాట్ల వద్ద వచ్చేటటువంటి వెహికల్స్ చాలా లిమిటేషను, తర్వాత ఆ రద్దీ నిమిత్తంగా వివిఐపీలు కొంత పోస్ట్ పోన్ చేసుకునే విధంగా కూడా అఖాడాలకు తర్వాత భక్తులకు ఎక్కువగా సమయం ఇచ్చే విధంగా కూడా వన్ వే ట్రాఫిక్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడ కూడా రిక్షాలు కానీ ఆటోలు కానీ వెహికల్స్ కానీ 4 వీలర్స్ కానీ ఏది కూడా లోపలికి ప్రవేశించరాదన్నటువంటిది రూల్స్ మాత్రము పాస్ చేసింది. అయితే ముఖ్యంగా నిన్న జరిగినటువంటి సంఘటనపై కూడా పూర్తిగా జ్యుడిషియల్ విచారణకు ఆదేశించారు సీఎం యోగి ఆదిత్యనాథ్. ఎవరైతే బాధితులు ఉన్నారో వారికి 25 లక్షల ఎక్స్గ్రేషియన్ కూడా ప్రకటించడం జరిగింది. నిన్న జరిగినటువంటి సంఘటనపై ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా తన చెప్పడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి వ్యవస్థను అందరికీ కూడా ఉపయోగకరంగా అందరూ కూడా త్రివేణి సంగమంలో స్నానం ఆచరించాలి, అందరూ కూడా భక్తి పారవశ్యంతో అందరూ కూడా ఒకరికొకరు సహాయం చేసుకునండి. దీనిపై నిన్న జరిగిన సంఘటనపై పశ్చాత్తాపం కూడా వెల్లడించడం జరిగింది. అటు కేంద్ర హోంశాఖ మంత్రి తర్వాత రాజ్నాథ్ సింగ్ మొత్తం డిఫెన్స్ అంతటిని కూడా మహాకుంభమేళలో నిన్నటి నుంచి ఎప్పుడైతే మనకు ఈ సంఘటన జరిగిన తర్వాత దాదాపు 40,000 బెటాలియన్కి సంబంధించినటువంటి ఆర్మీ ఫోర్స్ అంతా ఉన్నది. కానీ నిన్న దాదాపు ఒక 20,000ను కూడా పెంచినట్లు కూడా ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. చందు. రైట్ కళ, థ్యాంక్ యూ.